వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై మండిపడ్డ రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి. ప్రతి సమస్యకు పరిష్కార దిశగా కార్యాచరణ. ప్రజా దర్బార్లో వినతులను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి. మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు ఉపాధ్యాయ రైతు ఉద్యమ నేత దివంగత వలవల శ్రీరామ్మూర్తి సంస్కరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనందరి హృదయాల్లో ఆయన ఒక సుస్థిరమైనటువంటి స్థానం మనందరిలోనూ కూడా ఉంది. నేను కూడా నా రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు శ్రీరామ్మూర్తి గారి నుంచి మరి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఆయన ఉన్నటువంటి అనుభవాన్ని కూడా నేను ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు నేను గుర్తు చేసుకుంటూ ఉన్నా. సమాజానికి సేవ చేయాలనేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తులు కూడా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అందులో మన వలవల శ్రీరామ్మూర్తి గారు కూడా మన ప్రాంతవాసి అవడం మనందరికీ కూడా గర్వకారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత పరిస్థితి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా అన్నదాత పరిస్థితి ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి వారి పక్షాన ఆయన చేసిన పోరాటం, అందులో కూడా ప్రత్యేకించి పెద్ద ఎత్తున ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాల నుండి ఆ రైతాంగాన్ని విముక్తి కల్పించడానికి కానీ కొత్తగా సాగునీరు అందించడానికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ను, కులాయి చెరువు ఎంఎల్డి ఫిల్టరేషన్ ప్లాంట్ ను పురపాలక సంఘం అధికారులు స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పార్కు చెరువుకు జెట్టీలు ఏర్పాటు చేసి బోటు షికారు ఏర్పాటు చేసి పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. కులాయి చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి మంచినీటి చెరువును పరిశుభ్రంగా ఉంచి పాదచారులకు ఏ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆ ట్యాంక్ పెరగకపోవడం వల్ల పాపం ప్రత్యేకించి మహిళలు మరి ఉదయాన్నే పైనుంచి క్రిందకి లేసి బోరు కొట్టుకోవడం, లేకపోతే ట్యాంకర్ వస్తే బిందులతోటి క్యూ లైన్లో ఉండి పట్టుకునేటువంటి పరిస్థితి ఏదైతే పాలకొల్లులో ఉందో దీన్ని అధిగమించాలనే ఉద్దేశంతో 15 కోట్ల రూపాయలతోటి సంపులు, ఫిల్టర్ బెడ్లు, అదేవిధంగా 2 చోట్ల వాటర్ హెడ్ ట్యాంకులు ఇవన్నీ కూడా ఆ రోజు నిర్మాణం పూర్తి చేసుకుని దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోవడం వల్ల దాని ఫలితాలు సక్రమంగా ఆ యొక్క ప్రజలకు అందకపోవడంతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే నీళ్ళు వస్తూ ఉన్నాయని ఏదైతే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో దాని మీద గత 15 రోజుల నుంచి కూడా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క మంచినీళ్ళ చెరువులను, ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. దీని మీద కూడా అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఏదైతే మనం గతంలో 10 MLD ఉన్నప్పుడు 1 అవర్ ఏదైతే ఇచ్చామో ఇప్పుడు 21 MLDకి మనం పెంచాము. అందుచేత అట్లీస్ట్ 2 అవర్స్ కాకపోయినా జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకునైనా కనీసం 1.5 అయినా ఇవ్వాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇమ్మీడియట్లీ అది క్లియర్ చేసి ఆ వాటర్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇమ్మని ఒకటి. రెండవది, రేపు ఇంకా జనాభా పెరుగుతుంది కాబట్టి ముందు చూపుగానే ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అనేది అత్యంత అవసరమైనటువంటి వారు కాబట్టి ఇంకా ఎడిషనల్గా కూడా ఇంకొక 10 MLD అంటే ఖర్చు అవుతున్నా కూడా వెనుకాడకుండా తాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకో 10 MLDకి మళ్ళీ ఫ్రెష్గా కూడా మీరు ఎస్టిమేషన్ వేసి మనం ఏదైతే అవర్స్ కూడా ప్రారంభించుకుంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా పాలకొల్లులో పట్టణ ప్రజలు దాహార్తిని తీర్చడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో ఏదైతే విద్యుత్ నుంచి డైరెక్ట్గా మన పైప్ లైన్స్ ద్వారా వాటర్ తీసుకురావడం ద్వారా కూడా అది ఈ యొక్క వాటర్ ట్యాంకులు, సంపులు ఇవన్నీ నిర్మాణం పూర్తి చేస్తుంటే ఫుల్ టైం వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. జగన్ ప్రియశిష్యుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి మండిపడ్డారు. అనంతబాబు అనేక అక్రమాలకు పాల్పడటమే కాకుండా మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించాడు.
మార్గ మధ్యంలో పట్టుకొని మార్ఫింగ్ వీడియో తీస్తున్నాడు. ఆనందబాబు అంటే ఏజెన్సీలో అందరికీ తెలుసు. అతను చాలా మంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఆనందబాబుకు ఓ మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేశాడు. చోడవరం నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈ రోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తారని, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళని పర్సనల్ ప్లేస్ కి రమ్మన్నాం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బదిలీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మన్నాం. రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య పిల్లల్ని వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుందనేసి చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు మీకే కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈ రోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా కార్యాచరణ. ప్రజా దర్బార్లో వినతి పత్రాలను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దగ్గర నుండి వారి సమస్యలను వినతి పత్రాల ద్వారా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన దివ్యాంగురాలిలో చదువుకు మంత్రి ఆర్థిక సహకారం. విజయవాడకు చెందిన దివ్యాంగురాలు బి రూపశ్రీ ఎంబీఏ చదువు నిమిత్తం ఐసెట్ పరీక్ష రాయగా అందులో 82,391 ర్యాంకుకు గాను సదరు విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ కాలేజీలో సీటు వచ్చింది. కాగా రూపశ్రీ తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తన తల్లిదండ్రులకు చదివించే ఆర్థిక స్తోమత లేనందున తనని చదివించలేమన్నారు. సదరు సమస్యను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి విన్నవించగా మానవతా దృక్పథంతో ఆమెకు 20,000 రూపాయల ఆర్థిక సహకారం అందించి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. మంత్రి అందించిన సహకారం పట్ల రూపశ్రీ ఎంతగానో రుణపడి ఉంటారని తెలిపి ఆనందం వ్యక్తం చేసింది.
ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వినూత్న రీతిలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నెలలో ఒక్కరోజు చొప్పున ఒక్కొక్క మంత్రి ఇక్కడ సమావేశం రావడము, అలాగే రాష్ట్రంలో ఉన్న విభిన్నమైన సమస్యల గురించి ఎవరెవరు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో వాళ్ళకు తక్షణమే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలతో కానీ కలెక్టర్లతో కానీ ఆ శాఖాపరమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసే విధంగా ఈ వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ వస్తున్న గ్రివెన్స్ అన్నీ మా దృష్టికి వస్తున్న విషయాలను మేము అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాం, రేపు 1వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలు అయితేనే, ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డ్స్ తారుమారు, ఈ విషయాల గురించి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోకి అధికారులు వస్తున్నారు. విఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి విన్నపాలు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాలు సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. ఓకే. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మానవ మృగాలను కఠినంగా శిక్షించాలన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు కోల్కతాలో మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ వైద్య విద్యార్థిపై జరిగిన ఘటనకు నిరసనగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో మరియు మహిళలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేసిన శ్రీరామ్ రాజగోపాల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటన్నారు. ప్రతి ఒక్కరూ స్పందించి దొంగలను కఠినంగా శిక్షించే వరకు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. పీజీ వైద్యురాలి ఘటనలో అసలైన దొంగలను కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో డాక్టర్ ఏదైతే తల్లి జన్మనిస్తే పునర్జన్మించింది డాక్టర్స్, అటువంటి డాక్టర్ మీద అఘాయిత్యం చేసిన ఘటన దేశంలో ప్రపంచం మొత్తం కూడా ఇష్టపోయినటువంటి ఘటన. ఇటు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ దోషులు ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఇటువంటి దోషుల్ని కోర్టులో సాక్షులు కాకుండా ఏదో త్యాగం చేయకుండా అవసరమైనప్పుడు ఎన్కౌంటర్ చేసేది తప్ప అటువంటి దోషులు మాత్రం ఖచ్చితంగా మరణశిక్ష విధించాలని తప్ప వేరే ఆలోచన లేదు. ముఖ్యంగా దీంట్లో సమాజంలో మహిళలు ప్రత్యేకంగా చెప్తాను, వాడికి ధైర్యం కావాలి, అవేర్నెస్ ఉండాలి. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఉంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వరకు ప్రజలకు తెలియజేసి ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నారు, ఇటువంటి వాడు జరుగుతున్నారని చెప్పే విషయాన్ని పోలీసుకో పెద్దలకు చెప్తే తప్పకుండా అటువంటి జరగకుండా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పోషించే విషయంలో ప్రత్యేకంగా తల్లి శిక్షణ, తండ్రి రక్షణ అంటారు. తల్లిదండ్రుల పిల్లలకి ఈ విధంగా చేయడం సమాజంలో మంచిది కాదని చెప్పి చిన్నప్పటి నుంచి బోధిస్తే ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతుంది. వాడు కూడా అఘాయిత్యం పాల్పడ్డాడు కూడా ఒక తల్లిదండ్రులు కొడుకే. అటువంటి వాడిని శిక్షించాలి, అటువంటి నేర్పాలి. సమాజం మార్పు రావాలంటే మాతృమూర్తులు పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహిళలు కూడా ధైర్యంగా ఉండి ఫిజికల్గా, మెంటల్గా చాలా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అనుమానం ఉంటే తప్పకుండా వెంటనే ఇంటిమేట్ చేస్తే ఎక్కడైనా సరే తప్పకుండా ప్రివెన్షన్ ఇది చాలా విషయాలు ప్రివెన్షన్ ఉండడం వల్ల ఎటువంటి సంఘటన జరగకుండా ప్రివెన్షన్ కావాలి. తప్పకుండా అటువంటి ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో అక్కడే కాదు, గతంలో జరిగినటువంటి ఇటువంటి అఘాయిత్యాలు కాదు, భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి ఆలోచన వచ్చిన వాడికి భయపెట్టే విధంగా చట్టాలు రావాలి, ఆ చట్టాలు అమలు చేయాలి. న్యాయస్థానంలో కూడా త్యాగం చేయకుండా అటువంటి దోషుల్ని తప్పకుండా గట్టిగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి అందరూ రక్షణగా ఉండాలి. మహిళలకు కావాల్సిన అన్ని విధాలు కూడా ప్రభుత్వాలు, చట్టాలు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ దోషులన్నీ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మానుగూరు మండలం సీతారామ థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటలకు మనుగూరులోని ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో పాటు హనుమాన్ టెంపుల్ నుండి సురక్ష బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ మరియు అంబేద్కర్ సెంటర్లో భారీ కేక్ కటింగ్ తో పాటు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదే రోజు సాయంత్రం గబ్బర్ సింగ్ రిలీజ్ సినిమా ఉంటుందని Y7 న్యూస్ కు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లింగాల వెంకట్ పాల్గొన్నారు. మణుగూరు గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు 9:30 తర్వాత 10 గంటల లోపు అయిపోతుంది. అక్కడ కార్యక్రమం జరగడం అయిపోతుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు మన పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ భారోత్సవంగా జరుగుతుంది. 11 గంటల అనంతరం 11:30 12 గంటల మధ్యలో మనకు వచ్చేసి అనాథ పిల్లలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. తర్వాత తదుపరి కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 6 గంటలకి గబ్బర్ సింగ్ రిలీజ్ ఈవెంట్లో థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత అనంతరం కేక్ కటింగ్ జరిగి ఆ రోజుతో ఈ యొక్క కార్యక్రమం గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు వీరమహిళలు దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు మరియు జనసేన కార్యకర్తలు అందరు కలిసి ఈ నెల సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఉదయం హనుమాన్ టెంపుల్ దగ్గర అన్న పేరు మీద పూజ కార్యక్రమం ఒకటి, ఇంకోటి 500 మొక్కలు నాటడం ప్రోగ్రాం ఇంకోటి, 11 గంటలకు భారీ ఎత్తున ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరిగే విధానమే. తర్వాత 12 గంటలకి టీడీపీ సెంటర్లో కేక్ కటింగ్ మరియు అనాథ పిల్లలకి ఫుడ్ డొనేషను ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అండ్ మళ్ళా అభిమానులు భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి. ఇది మా అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు అధ్వానంగా లడ్డూలు తయారీ కనీస నిబంధనలను పాటించని సిబ్బంది. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ప్రసాదం ఎంతో ప్రతిష్టతతో కూడుకున్నదే. అయినా తయారు చేసే సిబ్బందికి కనీసం నియమాలు లేవు. చేతికి గ్లౌజ్ వేసుకుని లడ్డూలు తయారు చేయాలి. కనీసం ఆ దిశగా నియమాలు పాటించిన దాఖలాలు లేవు. లడ్డూలు చాలా నాసిరకంగా ఉన్నాయి. అందించవలసిన సరుకులను అరకొరగా ఇవ్వటం వలన కనీసం లడ్డూల తయారీలో ఉపయోగించాల్సిన నెయ్యి కూడా నాసిరకంగా ఉన్నది. కనీసం ఆ ప్రాంతంలో సంచరించిన నెయ్యి వాసన కూడా రాలేదు. కమిషన్లకు ఒక ఆశపడిన ఆలయ ఈవో సిబ్బంది ఉండటం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని భక్తులు వాపోతున్నారు. అక్కడ ఉన్న సిబ్బందిని అడిగితే మాకిచ్చినటువంటి నియమం ప్రకారమే అందిస్తున్నామని అతను అన్నారు. మహారాష్ట్రలో ఉప్పొంగిన గోదావరి, మునిగిన ఆలయాలు. మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో రాకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. హైడ్రా పనితీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రెస్ మీట్. చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
చెరువుల సంరక్షణకు నాలాలు ఆక్రమణలు కూడా తొలగించి చెరువులను అభివృద్ధి చేయాలి. కూకట్పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికను 40 సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటీసులు ఇవ్వటం శోచనీయం. చెరువులు ఆక్రమణలు తెలియక అన్ని అనుమతులు ఉన్నాయని ఇళ్లను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుంది? కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. అక్కడ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారు? చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే. ఈ విధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ, హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు, కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు, కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలన్నా మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొనాలనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నెలలు కూడా వాళ్ళ పేమెంట్ కట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక స్టెప్ మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరువు ఒక్కొక్క కాన్షియస్లో ఉన్న చెరువుల మీద ఒక విశ్లేషణ, ఒక ఆఫీసర్ని, ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్షియస్కి ఉన్నటువంటి మనకున్న 24-30 కాన్షియస్ ఉన్నాయి. ఆ 24-30 కాన్షియస్లలో ఒక కాన్షియస్ ఒక నోడల్ ఆఫీస్ వేసి ప్రత్యేకంగా చెర్ల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా, హైదరాబాద్కు సంబంధించిన ఎంపీలను కానీ, హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాంధవులు కొంతమంది భయపడతా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి. కొంతమంది హర్షిస్తారు, కొంతమంది బాధపడతారు. నష్టపోయినోడు బాధపడతాడు, నష్టపోయినోడు హర్షిస్తారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే. నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది. ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెర్లలో పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడుతూ ఉంది. ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చెర్ల కలవకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే గుర్రం డెక్కని గిట్ట మనం దాన్ని చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు. మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చెర్లన్నింటికి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం. ఇప్పటికే మా కుకుట్పల్లి కాన్షియస్లో ఎస్టీపీలు కనీసం ఒక 10 చెర్లు 9 చెర్లకు ఎస్టీపీలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 10% ఉన్నాయి. ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు చెట్లు ఏ రకంగా చేశాము. ఈరోజు ఆ కుకుట్పల్లి కాన్షియస్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండం చేశాం. కొన్ని ఎస్టీపీలు అయితే చెర్లనే మరి కట్టాం మరి దాని ఆలోచన ఏంటి? ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో న్యాయ నిపుణులతో చర్చించి చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది బోయినపల్లిలో. అక్కడ సుమారుగా 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాల ఎస్సీ కాలనీ మొత్తం ఎస్సీలే ఉంటారు. అక్కడ కట్టుకున్నారు. వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు. మాచర్ల పట్టణం 23వ వార్డులో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న జోలకంటి బ్రహ్మానందరెడ్డి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో 23వ వార్డులో నిర్వహించిన బోనాల ఉత్సవం కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జోలకంట బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.